జన సైనికులపై వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. జనసేన కేంద్ర కార్యాలయం ముందు సామాజిక సాధికార యాత్ర పేరుతో వైసీపీ జెండా కట్టారు. మంగళగిరిలో బస్సు యాత్ర పేరుతో ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని జన సైనికులు మండిపడుతున్నారు. సేనాని పిలుపుతో తామంతా సంయమనం పాటిస్తున్నామని, వైసీపీ నేతలు వెంటనే జెండాలు తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జన సైనికులపై వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. జనసేన కేంద్ర కార్యాలయం ముందు సామాజిక సాధికార యాత్ర పేరుతో వైసీపీ జెండా కట్టారు. మంగళగిరిలో బస్సు యాత్ర పేరుతో ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని జన సైనికులు మండిపడుతున్నారు. సేనాని పిలుపుతో తామంతా సంయమనం పాటిస్తున్నామని, వైసీపీ నేతలు వెంటనే జెండాలు తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు లైవ్లో జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ సాంబశివరావు, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఏం చెప్తున్నారు జన సైనికులు? మార్నింగ్ సతీష్, మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఇప్పుడు మనమైతే ప్రస్తుతం అయితే మంగళగిరి కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం చూసినట్లయితే రాత్రి ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ఏదైతే వైసీపీ పార్టీకి చెందినటువంటి సామాజిక సాధికార యాత్రకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను అయితే ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయం ముందు అయితే ఏర్పాటు చేయడంతో ఒకంత ఆగ్రహానికి గురైనటువంటి జన సైనికులందరూ కూడా హెచ్చరికగా కూడా కొన్ని సూచనలు చేస్తూ పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా జనసేన పార్టీ కార్యాలయం ఆ చివరి వరకు కూడా వైసీపీ జెండాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఏదైతే జన సైనికులు చెప్తున్నది ఏంటంటే మొత్తం మీద అసలు సాధికార యాత్రకు సంబంధించి ఈ ఏరియాలో ఆ పర్యటన కానీ ఆ ర్యాలీలు కానీ ఈ ఏరియాలో లేవు, కానీ కావాలని జనసేన పార్టీ కార్యాలయం ముందు కవింపు చర్యలుగా మాత్రం ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదంటూ కూడా వారు అందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రాత్రి ఏదైతే ఉందో రాత్రి 11:30-12 గంటల సమయంలో జన సైనికులు కూడా తమ జెండా వైసీపీ జెండాలతో పాటు జనసేన జెండాలను కూడా రాత్రి వచ్చి తీసుకొచ్చి కట్టడం కూడా జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పార్టీ కార్యాలయం ముందు 2 జెండాలు కూడా అటు వైసీపీ జెండాలు దాంతోపాటు ఇటు జనసేన జెండాలు కూడా కట్టడం జరిగింది. రాత్రి అయితే ఇక్కడి నుంచి పోలీసులు కూడా ఇక్కడ పహారా కూడా కాస్తున్నటువంటి పరిస్థితి. రాత్రి నుంచి కూడా ఎటువంటి గొడవలు జరగకుండా ఉండవు. ఏదైతే మంగళగిరిలో ఈరోజు జరగనున్నటువంటి సామాజిక సాధికార యాత్రకు సంబంధించి సభ ఈరోజు జరగనుంది. ఆ సభకు సంబంధించి అయితే ఇక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి ఒక కాలేజీ గ్రౌండ్లో జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా జనసైనికులు సేకరించి ఆ రూట్ మ్యాప్ ఇది కాదు, రూట్ మ్యాప్ కానప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టారు, విద్వేషాలు పార్టీ ఆఫీస్ ముందు కేవలం కూడా అది పెట్టడం తప్పు కదా, వేరే పార్టీ జెండాలు పార్టీ ఆఫీస్ ముందు పెట్టడం రెచ్చగొట్టేందుకు జరిగింది. ఇదంతా కూడా కావాలనే వైసీపీ శ్రేణులు కావాలని రెచ్చగొడుతూ ఉన్నారు. మా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉన్నామని చెప్పడం వల్లే మేము ఎటువంటి చర్యలకు కూడా మేము పాల్పడలేకపోతున్నాం అంటూ కూడా రాత్రి ప్రసార మాధ్యమాలకు సోషల్ మీడియాలో భారీ ఎత్తున అయితే చర్చ నడిచినటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసినటువంటి ఈ జెండాల గొడవ ఏదైతే ఉందో ఈ జెండాల గొడవలో
సాయంత్రం వరకు అంటే సాయంత్రం ఈ యొక్క సభ జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం వరకు కూడా ఇక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొందని మనం చెప్పాలి. కొద్దిగా జన సైనికులు కూడా కొంత టైం తీసుకుని జన సైనికులు కూడా ఇక్కడ చేరుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే మనం చూసినట్లయితే ఇప్పటికే నిన్న చూసినట్లయితే ఫ్లెక్సీ గొడవ, ఇవాళ చూస్తే జెండా గొడవ. అంటే టోటల్గా వైసీపీకి జనసేనకి మాత్రం వైరం కంటిన్యూ అవుతున్నట్టుగా కూడా ఈ యొక్క జెండాల విషయంలో కానివ్వండి, ఫ్లెక్సీల విషయంలో కానివ్వండి కంటిన్యూగా వైరం కంటిన్యూ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.